చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లైతే చాలా సూపర్ గా పెట్టారు, శ్రీ శక్తి అని. కానీ శ్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. అండ్ రెండోది మీరు చూస్తే మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము, లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా? ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. పనికి మాలిన విషయాలకి నేనున్నాను అంటూ ముందరికొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు నిలదీయటం లేదు? మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు, కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు. మరి ఈ రోజు దాంట్లో ఉన్నవి చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, సూపర్ ఫ్లాప్. సూపర్ 6 లోనే కదా ఈ శ్రీశక్తి కూడా ఉంది, ఫ్రీ బస్సు. మరి ఏం అమలు చేశారు? ఇన్ని కోతలు పెట్టి ప్రజల్ని మహిళల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఎంత దురదృష్టకరం అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లేదానికి కూడా ఫ్రీ బస్ లేదంట, శ్రీశైలంకి వెళ్లడానికి ఫ్రీ బస్ లేదంట లోకల్ వాళ్ళకి, అలాగే విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లేదానికి లేదంట. ఏంటిది మరి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలా సూపర్ హిట్ సూపర్ 6 నాకు చెప్పాలి. ఈ సూపర్ 6 లో ఇంకా మీరు చూసుకుంటే మరి ఆడబిడ్డనిది 1500 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చారా? ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల విలువ తెలుసుంటుంది, లేదా ఆడపిల్లకి మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న విషయం తెలుస్తుంది. ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి లేకపోవడం సిగ్గుచేటు. కానీ పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఆయన ఆలోచించాలి కదా. ఒక ఆడబిడ్డకి మనం ప్రామిస్ చేసి అది చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, అది తప్పు అనేది ఆయనకు తెలియాలి. ఆయనన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, ఆయన చెప్పడు. సో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు బాగా తెలుసుకుంటున్నారు. జగనన్న మహిళలకి సొంత తోబుట్టులాగా ఒక అన్నగా అండగా ఉండి ఇంటి పట్టాల నుంచి ఇళ్ల నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం, చేయూత గాని, ఆసరా గాని, అలాగే తల్లికి వందనం కానీ చెప్పింది చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కితే ఒకేసారి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ పడేవి. కానీ ఈ రోజు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఇది అధికారంలో రావటం కోసమే మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పారు. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తే తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక సిన్సియారిటీ లేదు అనేది అర్థం చేసుకున్నారు. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడికి గతంలోనే ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే ఎలా చెంపదెబ్బ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారో తెలిసింది. సో ఈసారి కూడా జగనన్న కన్నా మించి ఇస్తాను, జగనన్న ఇచ్చింది ఇస్తూ అని చెప్పారు. సో కొంతమంది ఏమారారు, వాళ్లకు కూడా ఇప్పుడు తెలిసొచ్చింది జగనన్న రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని తమ సొంత అక్క చెల్లెలుగా భావించి, కుటుంబ సభ్యులుగా భావించి వారికి అండగా ఉంటారు అన్న విషయం. సో ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మీ గ్రామాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చొక్కా పట్టుకుని నిలదీయండి. మీరు మేనిఫెస్టోలో చెప్పిందేంటి, ఈరోజు చేస్తున్నదేంటి అని నిలదీసిన రోజే మీకు మంచి జరుగుతుంది.